ఈ బొమ్మని ఆట వస్తువు అని అనుకున్న ఈ వ్యక్తికి చివరిగా పెద్ద ట్విస్ట్. స్టోరీ నెంబర్ 429. రాజేష్ అనే వ్యక్తి ఒకసారి ఒక ఫారెస్ట్ వెళ్ళినప్పుడు తనకి ఒక వింత బొమ్మ కనిపిస్తుంది. ఆ బొమ్మని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. ఆ బొమ్మ పైన ఏదో అక్షరాలు రాసుంటాయి. రాజేష్ గూగుల్లో ఆ అక్షరాలను డీకోడ్ చేస్తాడు. ఈ బొమ్మతో ఎవరైతే ప్రతి ప్రశ్నలు అడుగుతారో దానికి సరైన సమాధానం చెబుతుంది అని అర్థం. రాజేష్ ఇది నిజమా కాదని టెస్ట్ చేద్దామని ఆ బొమ్మతో ఈరోజు ఇండియా వెస్ట్ సౌత్ ఆఫ్రికా వరల్డ్ కప్ ఫైనల్లో ఎవరు గెలుస్తారు అని అడుగుతాడు. దానికి ఆ బొమ్మ ఇండియా అని చెబుతుంది. ఆ బొమ్మ చెప్పినట్టే ఇండియా గెలిచింది. ఆ తర్వాత రాజేష్ ఇది నిజమే అని తనకు వచ్చిన అన్ని డౌట్స్ని ఆ బొమ్మతో అడుగుతాడు. ఆ బొమ్మ చెప్పినట్టే అవన్నీ జరుగుతాయి. ఇలా 9 ప్రశ్నలు ముగిశాక రాజేష్ ఆ బొమ్మతో 10 ప్రశ్నలు ముగిసిన తర్వాత ఏం జరుగుతుంది అని అడుగుతాడు. అప్పుడు ఆ బొమ్మ చెప్పిన మాటలు విన్న రాజేష్కి పెద్ద షాక్. ఎవరైతే నన్ను ప్రతి ప్రశ్నలు అడగడం పూర్తి చేస్తారో ఆ తర్వాత వాళ్ళని నేను తినేస్తాను. దీంతో నీ 10 ప్రశ్నలు ముగిశాయి.